ఈరోజు మల్కాజ్గిరి కార్పొరేషన్ పరిధిలోని మన నాచారం సర్కిల్లో మన మల్లాపూర్లో 100 పడకల హాస్పిటల్ ఏర్పాటు చేయడం చాలా గర్వకారణం. ఎందుకంటే కరోనా టైంలో మనం చూసినట్లయితే అప్పుడు పరిస్థితి బెడ్లు లేక మన సర్కిల్లోనే చాలామంది చనిపోవడం చూసినాము. అప్పుడున్న దృష్ట్యా మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏం చేద్దాము అని చెప్పి ఆ కరోనా టైంలో మనం అన్న ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. దాంట్లోనే భాగంగా మనం మల్కాజ్గిరి కార్పొరేషన్ ఒక సపరేట్ కార్పొరేషన్ చేస్తూ మళ్ళీ వివిధ సర్కిళ్ళు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత నుంచి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి ఒక్క సర్కిల్లో ప్రతి ఒక్క డివిజన్లో అభివృద్ధి కార్యక్రమం అనేది రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. రోజు రోజుకి ఫండ్స్ అన్ని రిలీజ్ చేస్తూ ఒక డివిజన్ డివిజన్ పెంచితేనే మన అభివృద్ధి ఇంకా ముందుకు సాగుతుందని చెప్పే దృష్ట్యా ప్రతి ఒక్క సర్కిల్కి ఒక 2 కానీ 3 కానీ 100 పడకల హాస్పిటల్ ఏర్పాటు చేయాలనే ప్రణాళిక తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే మన ఉప నియోజకవర్గంలోని నాచారం సర్కిల్లోని మల్లాపూర్ డివిజన్లో 100 పడకల హాస్పిటల్ 37 కోట్లతో ఏర్పాటు చేయడం మన అదృష్టం అని చెప్పుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచి కార్యక్రమాలు మన ఉప్పల్ కాంగ్రెస్ బిడ్డ మన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ మందముల పరమేశ్వర రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క డివిజన్ అభివృద్ధి పదంలో నడుస్తుందని చెప్పి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన పాలాభిషేకం కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్తలకు నాయకులకు నాచారం హౌసింగ్ బోర్డు మల్లాపూర్ మరియు శక్తిసేన డివిజన్ నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్.